ఏ రీజన్ చెప్పకుండా ఎలాంటి కండిషన్కైనా పోయి ముందుకు పోయేవాడు లైఫ్లో వేరే లెవెల్లో ఉంటాడు. బాగా గుర్తుపెట్టు. మీకు ఏదైనా ఒక టాస్క్ ఇచ్చినప్పుడు ఆ టాస్క్ని మీ హైరతాటి అడక్క ముందే అది ఫుల్ఫిల్ అయిపోవాలి. అలా చేస్తే మీకున్న రికగ్నైజేషన్ వేరే లెవెల్. మనము వారంలో ఒక్కసారైనా మీకు సంబంధించిన స్టూడెంట్ ఒక 10 మంది 15 మంది తీసేసుకోండి, 10-15 మందిని ఒక్కొక్క టీచర్ తీసుకొని వాళ్ళకు కాల్స్. ఎట్లా కాల్స్ అంటే, మేడం నమస్తే మేడం, మేము స్కూల్ నుంచి బాగా చేస్తున్నాం మేడం, బాగున్నాడా మేడం, ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. 100 సార్లు చేసినా మీ పేరు ఎందుకు తెలియదు. అట్లాగా ఓన్ చేస్తే ఎలా ఉండాలంటే షడ్ అండ్ సర్ప్రైజ్. నైట్ ఒక రోజుకు ఒక్క స్టూడెంట్, ఒకరోజు ఒక స్టూడెంట్ నైట్ 8 గంటలకు 9 గంటలకు 7:30కో ఫోన్ చేసి, మేడం నమస్తే మేడం, బాగున్నారు మేడం, ఏం చేస్తున్నాడు మేడం మీ అబ్బాయి, ఒకసారి ఫోన్ ఇవ్వండి మాట్లాడు, ఏనా నా హోంవర్క్ అయిపోయాను అంటే వారానికి ఒకసారి, నెలకు ఒకసారి చేయండి చాలు. వాళ్ళ అమ్మ వాళ్ళ ఆయనకు కూడా మీ మీద రెస్పెక్ట్ పెరుగుతుంది. అసలు మీ పేరు గుర్తుండిపోతున్నప్పుడే కానీ వేరే థింగ్స్ ఎంటర్ కావకూడదు. వాళ్ళు జూనియర్లైనా సీనియర్లైనా అనకండి, వినకండి. ఓకే, టీం వర్క్. ఆ టీం వర్క్ ఎలా ఉండాలో కూడా మనం చేద్దాం. సో గుడ్ మార్నింగ్ everyone. It's a great honor to me to inaugurate this program. First of all, I would like to invite our beloved principal, Mr. Rajesh Babu garu. Please come on to the dais. అంతే. ఈ మాట చెప్పడానికి యుద్ధాలు చేస్తూ ఉంటాం. ఈ మాటలు చెప్పడానికి నాకు కమ్యూనికేషన్ స్కిల్స్ రాదని చెప్పేసి మీకు మీరు స్టాంప్ వేసుకుంటారు, మీకు మీరు పెద్ద సర్టిఫికేట్ ఇచ్చుకుంటారు. ఎస్, am I కరెక్ట్? తప్పు కదా? వాళ్ళు బాగా గుర్తుపెట్టుకోండి, నెక్స్ట్ 5 years లోపు ప్రపంచం రూపురేఖలు మారిపోతాయి. ఈ రోజు లెసన్ ఎక్కడ ఆపాం అక్కడి నుంచి మొదలు పెడుతుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అప్పుడు మీరంతా ఏం చేయాలంటే ఇంటి దగ్గర ఉంటారు. కాబట్టి డెవలప్ యువర్ కమ్యూనికేషన్ స్కిల్స్ అకార్డింగ్ టు ద టెక్నాలజీ, అకార్డింగ్ టు ద ఎరా. జనరేషన్ బట్టి అప్డేట్ అవుతూ ఉండాలి. మీరు కంపెనీ స్టార్ట్ చేస్తారు, వీళ్ళందరికీ మీ కంపెనీ జాబ్ ఇస్తారా? ఇరా? ఎందుకు ఇరు? ఎవరు బాగా యాక్టివ్ పనిచేస్తారో వాళ్ళకి ఇస్తారు. ఏ కంపెనీకైనా కావాల్సింది స్కిల్, వర్త్, టాలెంట్, కమ్యూనికేషన్ స్కిల్స్, ఇవన్నీ ఉన్నోళ్ళే కావాలి. ఒక ఏవిఆర్ స్కూల్లో మీరు ఎంప్లాయీగా ఉన్నారంటే, ఒక మీటింగ్లో ఒక సర్కులర్ పాస్ చేశారంటే అది అందరికీ చెప్పినట్టు లెక్క. మీరు రెస్పాన్సిబిలిటీ మీద వేసుకోవచ్చు. చేసే వాళ్ళే చేస్తూ ఉంటారు, చేయని వాళ్ళు వెనకలే ఉంటారు. పార్టిసిపేషన్ వచ్చి మాట్లాడడం, కంప్లైంట్ అసలు చేయొద్దండి. రీడింగ్ కేపబిలిటీని పెంచుకోవాలి. ఎలా అంటే బుక్స్, కొత్త బుక్స్ చదువుతూ ఉండాలి మీరు. ఫర్ ఎగ్జాంపుల్ యూ క్యాన్ విన్ అనే బుక్ ఉంది, హౌ టు ఇన్ఫ్లుయెన్స్ పీపుల్, పవర్ ఆఫ్ నౌ, పవర్ ఆఫ్ పాజిటివ్ యాటిట్యూడ్, ఇవన్నీ బుక్స్ ఉంటాయి. ఈ బుక్స్ చదివితే మీకు తెలియకుండానే మీ నాలెడ్జ్ పెరుగుతుంది. మీకు తెలియకుండా ఇక్కడ ఆ హార్డ్ డిస్క్లో కొత్త ఇన్ఫర్మేషన్ వచ్చి చేరుతుంది. నెక్స్ట్, మాస్టర్ వన్ స్కిల్. చాలామంది ఏం చేస్తారంటే రకరకాల స్కిల్స్ అన్నీ పట్టుకొని అన్నిట్లోనూ మాస్టర్ అయిపోవాలనుకుంటారు. ఫైనల్గా దేంట్లో మాస్టర్ కాలేదు. అదేందో కనుక్కోండి. దట్ ఈజ్ యువర్ పర్పస్ ఆఫ్ లైఫ్. ఒక నెల టార్గెట్ పెట్టుకొని నేను కమ్యూనికేషన్ స్కిల్ నేర్చుకోవాలి, నా కమ్యూనికేషన్ ఎబిలిటీ పెంచుకోవాలి, ఇంగ్లీష్లో మాట్లాడడం నేర్చుకోవాలి. ప్రియారిటీ ఫర్ ఇంపార్టెంట్ థింగ్స్. ఆ ప్రియారిటీ అనేది లేకనే చాలామంది లైఫ్లో స్ట్రగుల్ అవుతూ ఉంటారు. మన లైఫ్లో ఇంపార్టెంట్ దేనికి ఇస్తామో అదే మన లైఫ్ని కాపాడుతుంది. వాట్ ఈజ్ యువర్ ప్రజెంట్, దట్ ఈజ్ యువర్ ఫ్యూచర్. మనం ఏదైతే ప్రజెంట్లో ఇంపార్టెన్స్ ఇస్తామో దట్ విల్ బి అవర్ ఫ్యూచర్. మన లైఫ్లో మనం కొన్ని కావాలనుకుంటే ఆ కావాలనుకున్నవి ఏవో వాటికి ఇంపార్టెన్స్ చాలా ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్, యాజ్ ఎ బీయింగ్ ఎ టీచర్, మీకు కమ్యూనికేషన్ స్కిల్స్ చాలామంది, ఎంతమందికి బాగా కాన్ఫిడెంట్గా ఉన్నారంటే 4-5 మంది మాత్రమే కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఆ కాన్ఫిడెంట్ చెయ్యి ఎత్తడంలోనే కాదు, వాళ్ళ ఫేస్లో కూడా కనపడుతూ ఉంది. కానీ మిగతా టీచర్లో ఆ కాన్ఫిడెంట్ లెవెల్ ఎందుకు లేదంటే యు ఆర్ నాట్ గివింగ్ ప్రియారిటీ టు దట్. మీకు తెలుసు కమ్యూనికేషన్ స్కిల్స్ బాగుంటే నా లైఫ్ చాలా బాగుంటుంది, స్కూల్లో నాకు ఒక మంచి గుర్తింపు ఉంటుంది, మీరు ఎదుగుతారు, స్కూల్ ఎదుగుతుంది. మనం పుట్టడం బార్న్ యాజ్ ఎ పూర్ కావచ్చు, బట్ అవర్ డెత్ షుడ్ బి రిచ్. అది ఫైనాన్షియల్ కావచ్చు, సొసైటల్గా కావచ్చు, మీరు ఏదైనా కావచ్చు, మీ పొజిషన్ కావచ్చు, మంచి లెవెల్లో ఉండాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ షుడ్ స్టార్ట్ చేంజింగ్ యువర్ సెల్ఫ్ ఇన్ యువర్ వే ఆఫ్ కమ్యూనికేషన్. కమ్యూనికేషన్ ఇన్ ద సెన్స్ నాట్ ఇన్ ఇంగ్లీష్. ఇంగ్లీష్లో మాట్లాడడం ఒకటే కమ్యూనికేషన్ స్కిల్స్ కాదు. మీరు తెలుగులో, నౌ ఐఎమ్ స్పీకింగ్ విత్ యూ ఇన్ తెలుగు, నేను మీతో పక్క తెలుగులోనే మాట్లాడుతాను, మధ్యలో 2 ఇంగ్లీష్ ముక్కలు వాడుతున్నాను అంతే. ఐఎమ్ నాట్ గివింగ్ యూ ఎ కంప్లీట్ ఇంగ్లీష్ సెషన్. అది మీకు అండర్స్టాండింగ్ కేపబిలిటీ కొంచెం తగ్గిపోతుంది, ఆ ఇంట్రెస్ట్ లెవెల్ ఉండవు. అందుకే ఐఎమ్ యూజింగ్ తెలుగు. బికాస్ కమ్యూనికేషన్ స్కిల్ ఇన్ ద సెన్స్, ఇక్కడ కూర్చొని 66 మంది కాదు, 6,000 మంది కూర్చున్నా మీ ప్రజెంటేషన్ లెవెల్ అనేది తగ్గదు. యాజ్ ఎ టీచర్గా మీరు గ్రో కావాలంటే
క్లాస్లో ఉన్న స్టూడెంట్కి మీ ప్రజెంటేషన్ లెవెల్ అదే రేంజ్లో ఉండాలి. అదే రేంజ్లో ఉంటే ఆటోమేటిక్గా బాగా గుర్తుపెట్టుకోండి, మీరు వస్తున్నారంటే స్టూడెంట్స్లో ఒక వైబ్రేషన్ రావాలి. ఇట్లా పలానా టీచర్ ఇక్కడ రోజు మిమ్మల్ని చూస్తూ ఉండొచ్చు, బట్ అక్కడికి వెళ్ళగానే మీరు వస్తే ఒక ఆనందం క్రియేట్ కావాలి. అలా క్రియేట్ చేయాలంటే స్టార్ట్ చేంజ్ యువర్ సెల్ఫ్, అంతే సింపుల్. ఇక్కడ ఫస్ట్ మనల్ని మనం ఇష్టపడాలి. లవ్ యువర్ సెల్ఫ్. మీరంటే మీకే ఇష్టం ఉండాలి, పక్క వాళ్ళకి కాదు. మీకే లేకపోతే పక్క వాళ్ళకి ఎడొస్తుంది. ఇంకా మీ నడకలో ఒక స్టైల్ ఉండాలి, మీ మాటల్లో ఒక స్టైల్ ఉండాలి. బస్ జిందగీ నా మిలేగి దుబారా.